శ్రీల ప్రభుపాదికి జై గౌనితాకి జై. భగవద్గీత యథాతథము అంతర్జాతి కృష్ణ చైతన్య సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు. అధ్యాయం 2 శ్లోకం 19. అంతవంతై మే దేహ నిత్యశోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుజ్యస్వ భారత అంతవంతై మే దేహ నిత్యశోక్తాః శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుజ్యస్వ భారత. నాశనము లేనట్టి అపారమైనట్టి శాశ్వతమైనట్టి జీవాత్మ యొక్క భౌతిక దేహము తప్పక నశించియే తీరును. కనుక ఓ భరతవంశీయుడా, నువ్వు యుద్ధం చేయము. ఎందుకు పదే పదే శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ కోసం శరీరం కోసం వేరువేరుగా చెబుతున్నాడు. ఇంకా ఈ అధ్యాయం పేరు సాంఖ్య యోగం అని చెప్పి చెబుతారు అన్నమాట. సాంఖ్యము అంటే అంకెలు కదా, వేరు పరిచి చూపించడం అన్నమాట. ఇంకో శ్రీకృష్ణ భగవానుడు పదే పదే శరీరం కోసం ఆత్మ కోసం వేరుగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనం దుఃఖించడానికి మూల కారణం ఏమిటంటే ఈ శరీరం. అంతే కదా, ఇక్కడ మనం దుఃఖించడానికి, అలాగే సుఖపడడానికి కూడా శరీరం అవసరం. కానీ ఈ శరీరంతో, ఈ భౌతిక శరీరంతో ఎక్కువ సుఖాన్ని పొందుతున్నామా దుఃఖాన్ని పొందుతున్నామా అంటే దుఃఖాన్ని ఎక్కువ పొందుతున్నాం. కారణం ఏమిటి? ఇది తాత్కాలికమైంది కాబట్టి. శాశ్వతమైన శరీరం కలిగి ఉంటే ఎప్పుడు సుఖం కూడా శాశ్వతంగానే ఉండేది. కానీ ఈ శరీరం తాత్కాలికం అయి ఉండడం వలన దుఃఖం మరియు సుఖం రెండు కూడా తాత్కాలికం అవుతుంది. దుఃఖం యొక్క పరిమితి బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా మానసికంగా దేనికోసం కృంగిపోతూ ఉంటామంటే వచ్చిన దానికంటే కూడా పోయేదానికోసం ఎక్కువగా కృంగిపోతూ ఉంటాం. ఏది పోతూ ఉంటుంది? మన దగ్గర ఉన్న ప్రతివి పోతూ ఉంటాయి. ఇంద్రియ సౌష్ఠవం పోతూ ఉంటుంది, శరీరంలో ఉండేటువంటి ప్రాణం పోతూ ఉంటుంది, మన దగ్గర ఉండే వస్తువులు పోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు పదే పదే ఈ శరీరం యొక్క ఈ తాత్కాలిక స్వభావం అని చెప్తున్నారు. ఇది మనం కూడా ఎప్పుడూ మననం చేస్తుండాలి. దానివల్ల ఏమిటొస్తుంది? మనకి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం కలిగిన వాడు మాత్రమే ఆత్మతత్వజ్ఞానాన్ని వృద్ధిపరచుకోగలడు. వైరాగ్యం లేనివాడు ఇక్కడ బాగానే ఉంది కదా, ఓకే ఈరోజు నాకు షుగర్ ఉంది, తీపి తినకూడదు, ఓకే నేను హాట్ తిందాం అని చూడండి. వాడు సిగరెట్లు మానేస్తున్నా అని చెప్పి ప్రమాణం చేస్తాడు అనుకోండి, ఏం చేస్తాడు వాడు? బీడీలు చుట్టలు కాలుస్తాడు కదా. అలాంటిదే మన జీవితం కూడా. వైరాగ్యం లేకపోతే పొగ త్రాగడం ప్రమాదం తెలుసుకుంటే ఏది తాగడం లేదు. ఈ సిగరెట్ కాల్చడమే తప్పు అనుకుంటే ఇది మానేసి ఇంకోటి కాలుస్తుంటాడు, తాగుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రమాదం ఏమిటంటే, ఇక్కడ వైరాగ్యాన్ని మనం లేకపోవడం వల్లనే పదే పదే ఈ లౌకిక జగత్తులో రమిద్దామని, సుఖాన్ని పొందుదామని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ అదే విషయాన్ని అనేక శ్లోకాల్లో వివరించడం జరిగింది. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యు. ఎందుకు యుద్ధం చేయాలి? నువ్వు చంపినా చంపకపోయినా ఈ శరీరాలు ఇవి శాస్త్రం కాదు, ఇవన్నీ చచ్చిపోయేవే. నీ ధర్మాన్ని మాత్రం నువ్వు నిర్వర్తించు. అర్థమైందండి? ఈ ధర్మం ఏదైతే ఉందో చూడండి, మన భవిష్యత్తులో ఇప్పుడు మన పిల్లలు సుఖంగా ఉండాలి అనుకుంటాం. నువ్వు ఇప్పుడు సుఖపరిస్తే సరిపోయిందా? భవిష్యత్తులో కష్టం వస్తుంది కదా. అదే భవిష్యత్తులో రాబోయే కష్టాన్ని నువ్వు ఇప్పుడే ఇచ్చినట్టయితే దాన్ని క్రమశిక్షణ అంటారు. ఆ క్రమశిక్షణ ఏం చేస్తుంది? వాడిని వృద్ధిలో పెడుతుంది అన్నమాట. ఆ వృద్ధిలో పెట్టేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని సహజంగానే దాన్ని ఏమంటారు? ధర్మం అంటారు. ధర్మం సహజంగా క్లేశకరం అయినప్పటికీ నువ్వు ఇప్పుడు ఆచరించినట్టయితే భవిష్యత్తు ఉద్ధరణ జరుగుతూ ఉంటుందన్నమాట. భౌతిక దేహము స్వభావరీత్యా నశించు స్వభావము కలిగి ఉండును. అది వెంటనే నశించవచ్చును, లేక 100 సంవత్సరాల తర్వాతనైనా నశించవచ్చును. కాలభేదం మాత్రమే ఉండును. దాన్ని శాశ్వతంగా పోషించే అవకాశమే ఉండదు. కానీ ఆత్మ ఎంత సూక్ష్మనగా అది శత్రువు కూడా గోచరింపదు. ఇక్కడ శరీరం యొక్క సుఖం కోసమే మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాం. శరీరం ఏమవుతుంది? నశించిపోతూ ఉంటుంది. ఈరోజు కాకపోతే రేపైనా కష్టం వస్తూ ఉంటుంది. ధర్మాచరణ అనేటువంటి చూడండి, సహజంగా మనం అందరం దేనికి మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటామంటే ధర్మాన్ని ఆచరించడం కోసం. చూడండి, మనకి ఇంటికి ఒక బంధువులు వచ్చారు, లేకపోతే మనం ఈరోజు ఎవరైనా గౌరవించాలి, ఇతరులు ఎవరైనా కనబడ్డారు వారికి నమస్కారం చేయాలి. ఇవి ఏవైతే ఉన్నాయో మనకు చాలా క్లేశకరంగా ఉంటూ ఉంటాయి. ఎందుకని? మనకు ఉండేటువంటి అభిమానం, నాకు ఉండేటువంటి గౌరవం ఇవన్నీ తగ్గిపోతాయనేటువంటి బాధ. ఇంకోటి, నా యొక్క శరీరంలో ఉండేటువంటి అనవసరమైన శ్రమ ఎందుకు చేయాలి? ఎవరి కోసం ఎందుకు శ్రమ చేయాలి? సో ఇప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నిజంగా చాలా క్లేశకరమైనటువంటి శ్రమ, కష్టం అనుభవించవలసి వస్తూ ఉంటుందన్నమాట.
కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఏమి ప్రేరేపిస్తున్నాడు? నువ్వు ఖచ్చితంగా ఈ ధర్మమే చెయ్యాలి. నువ్వు ఒకవేళ యుద్ధం చేయకపోయినా అక్కడ ఎవ్వరూ బ్రతుకుండరు, నువ్వు బ్రతుకుండవు. ఇక్కడ కలిగే నష్టం ఏమిటంటే నువ్వు ధర్మాచరణ చేయకపోవడం వలన ఏమవుతుందండి? అధర్మవర్తనుడుగా ప్రసిద్ధికి ఎక్కుతాడనమాట. నువ్వు అపకీర్తి పాలవుతావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా యుద్ధం చెయ్యి అంటే మనం అందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చెయ్యి అని చెబుతున్నారేమో అనుకుంటాం. స్వధర్మ పాలన చేయమంటున్నాడు అన్నమాట. అందరినీ యుద్ధం చేయమంటలేదు, అందరినీ కత్తులు కటార్లు పట్టుకుని తిరగమంటలేదు. ఎవరి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని వాడు నిర్వర్తిస్తూ ఉండాలి. హరే కృష్ణ. హరే కృష్ణ.